హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ శ్రీకృష్ణ అవతారం పార్ట్ 3. ముందు వీడియోలో మనం శ్రీకృష్ణుడి జన్మ రహస్యం గురించి, ఇంకా వసుదేవుడు శ్రీకృష్ణుడిని గోకులంలోకి ఎలా చేర్చాడో తెలుసుకున్నాం. ఇంకా ఈ వీడియోలో మనం కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ఎంతమంది రాక్షసులను పంపాడో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఆ రాక్షసులందరినీ శ్రీకృష్ణుడు ఎలా ఎదుర్కొని చంపాడో కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మహాభారతంలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంసుడు పూతన అనే ఒక రాక్షసిని పిలిచి 10 రోజులలోపు పుట్టిన పిల్లల్ని చంపమని పంపిస్తాడు. అలా ఆ రాక్షసి బృందావనంలోకి వెళ్తుంది. పూతనకి తన రూపాన్ని మార్చుకునే శక్తి కూడా ఉంటుంది. అలా ఒక అందమైన అమ్మాయిగా మారి బృందావనంలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఒక తల్లి పక్కన పడుకొని ఉన్న ఒక పిల్లాన్ని ఎత్తుకొని పాలు ఇవ్వటం మొదలు పెడుతుంది. పూతన అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఆ పసికందు చర్మం మొత్తం నల్లగా మారి చనిపోతాడు. ఎందుకంటే పూతన ఇచ్చింది పాలు కాదు, తన రాక్షస శరీరం మొత్తం నిండిపోయిన విషం. అక్కడ కొంతమంది గోపికలు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని పూతన యశోదాదేవి ఇంటి దగ్గరకు వెళ్లి శ్రీకృష్ణుని ఎత్తుకొని పాలు ఇస్తుంది. అయితే శ్రీకృష్ణుడు పూతన పాలలో ఉన్న విషంతో పాటు తన ప్రాణాల్ని కూడా పీల్చేస్తాడు. ఆ తరువాత ఆ రాక్షసి తన అసలు రూపంలోకి వచ్చి అక్కడే చనిపోతుంది. మళ్ళీ కొద్ది రోజులకు కంసుడు శటకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుని చంపడానికి పంపిస్తాడు. శటకాసురుడు తన ముందు జన్మలో హిరణ్యలోచనుడు అనే రాక్షసుడికి కొడుకుగా జన్మించాడు. అతని పేరే ఉత్కచుడు. తనకున్న రాక్షస గుణాలతో ఉత్కచుడు ఎన్నో వినాశనాలు చేసేవాడు. ఒకరోజు లోమశ మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లను తన కూకుడు వేళ్లతో పెకిలించేశాడు. ఉత్కచుడు చేస్తున్న పని లోమశ మహర్షి చూసి ఎంతో కోపంతో ఊగిపోయాడు. పాము ఎలాగైతే తన కుబుసాన్ని విడిచిపెడుతుందో నువ్వు కూడా నీ శరీరాన్ని వదిలిపెడతావని శపిస్తాడు. దీంతో తన తప్పును తెలుసుకుని ఉత్కచుడు ఆ మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు లోమశ మహర్షి, నా శాపానికి తిరుగులేదు, కాబట్టి నువ్వు ఇంకొక జన్మలో శటకాసురుడుగా జన్మిస్తావు. అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు వల్ల నీకు మోక్షం కలుగుతుంది అని చెబుతాడు. శాపం కారణంగా ఉత్కచుడు శటకాసురుడుగా జన్మిస్తాడు. కంసుడి ఆదేశం మేరకు గోకులంలో ఉన్న చిన్ని కృష్ణుని చంపడానికి వెళ్తాడు. అక్కడే ఊయలలో పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి పైకి శటకాసురుడు ఎడ్ల బండిని తోస్తాడు. ఆ బండిని శ్రీకృష్ణుడు తన కాలితో శటకాసురుడి మీదకి తంతాడు. ఒక్క దెబ్బతో శటకాసురుడు మరణిస్తాడు. కొంతకాలం తర్వాత చిన్ని కృష్ణుడు మెల్లగా లేచి దోకేయటం మొదలు పెడతాడు. మళ్ళీ కోపంతో కంసుడు త్రినవర్త అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుణ్ణి చంపడానికి పంపిస్తాడు. గోకులంలోకి వచ్చిన తృణవర్తుడు ఒక భయంకరమైన తుఫాను రూపంలో వచ్చి శ్రీకృష్ణుని ఎత్తుకెళ్లి గాల్లోకి ఎగరేస్తాడు. తృణవర్తుడు తుఫాను రూపంలో మారడానికి ఒక కారణం ఉంది. త్రినవర్త పూర్వజన్మలో సహస్రాక్ష అనే ఒక శక్తివంతమైన రాజు. అంతేకాకుండా ఆవేశంతో ఇంకా అహంకారంతో నిండిపోయిన ఒక క్రూరమైన రాజు కూడా. ఒక రోజు గంధమాదన పర్వతం దగ్గర ఉన్న పుష్పభద్ర అనే నది ఒడ్డున 100 మంది కన్యలతో ఈ సహస్రాక్షుడు ఉంటాడు. అదే సమయంలో దూర్వాస మహర్షి తన శిష్యులతో పాటు ఆ నది తీరానికి వస్తాడు. రాజు దూర్వాస మహర్షిని చూసినా కూడా అతన్ని పట్టించుకోకుండా చూసి చూడనట్టు ఉంటాడు. అప్పుడు దూర్వాస మహర్షి కోపంతో ఆ రాజుకి ఒక శాపం ఇస్తాడు. తన తరువాత జన్మలో ఒక అసురుడిగా జన్మించి తన అహంకారం మొత్తం వదిలిపోయేలాగా శ్రీకృష్ణుడి చేతిలో మరణించే విధంగా శాపాన్ని ఇస్తాడు. తృణవర్తుడు తుఫాను రూపంలో శ్రీకృష్ణుడిని గాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక్కసారిగా శ్రీకృష్ణుడి బరువు భయంకరంగా పెరిగిపోతుంది. అది తృణవర్తుడికి భరించలేనంత బరువుగా మారింది. ఆ బరువును తట్టుకోలేక శ్రీకృష్ణుడిని కింద పడేయడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు తన చిన్ని కాళ్లతో అతని మెడను గట్టిగా పట్టుకుంటాడు. ఆ సమయంలో తృణవర్తుడికి ఊపిరి ఆడకపోవడంతో తన బలం మొత్తం కోల్పోయి నేల మీద పడి చనిపోతాడు. కింద పడిన ఆ రాక్షసుడి శరీరం పైన శ్రీకృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. అది చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. అలా శ్రీకృష్ణుడు మెల్లగా పెద్దవాడు అవుతున్నాడు. ఒక రోజు శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు తన స్నేహితులతో ఆవులు మేపడానికి వెళ్తారు. ఆవులు గడ్డి మేస్తున్నప్పుడు
శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తున్నాడు. తన స్నేహితులందరూ ఆడుకుంటూ ఉన్నారు. అదంతా పక్కనే చెట్ల మధ్యలో నుంచి కంసుడు పంపించిన వత్సాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు చూస్తున్నాడు. ఒక దూడలాగా మారి ఆవుల మందలో కలిసిపోయాడు. కానీ ఆ ఆవు దూడ చూడటానికి నీలం రంగులో ఎంతో క్రూరంగా కనిపిస్తుంది. అది కనిపెట్టిన కృష్ణుడు ఆ రాక్షస దూడతో యుద్ధం చేస్తాడు. ఆ తరువాత ఆ రాక్షస దూడ మెల్లగా పెరిగి పెద్దదిగా మారి శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తుంది. చివరికి శ్రీకృష్ణుడు దూడ రూపంలో ఉన్న వత్సాసురుణ్ణి చంపేస్తాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇంకా వారి స్నేహితులతో పాటు వారి ఆవులను తీసుకొని గోవర్ధనగిరికి వెళ్తారు. ఒకవైపు ఆవులు అన్ని మేస్తూ ఉంటాయి. ఇంకొక వైపు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒక పెద్ద పక్షి వారి వైపు రావడం గమనించారు. అది ఒక పెద్ద కొంగ రూపంలో ఎంతో క్రూరంగా ఉంది. దాన్ని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. గాల్లో ఎగురుతున్న ఆ పక్షి రెక్కల నీడ గోకులాన్ని మొత్తం నింపేసింది. కళ్ళు మూసి తెరిచేలోపే ఆ కొంగ ఎంతో వేగంగా వచ్చి శ్రీకృష్ణుడిని మింగేస్తుంది. ఆ భయంకరమైన రాక్షసుడు పేరే బకాసురుడు. ఈ బకాసురుడు కంసుడికి స్నేహితుడు కూడా. అయితే బకాసురుడు శ్రీకృష్ణుడిని మింగటానికి ప్రయత్నించినప్పుడు గొంతులో మంటలు చెలరేగినట్లు అతనికి అనిపించింది. ఆ వేడిని తట్టుకోలేక బకాసురుడు దగ్గటం ప్రారంభిస్తాడు. అంతేకాకుండా చివరికి శ్రీకృష్ణుడిని గొంతు నుంచి బయటకు పంపిస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. తన శరీరం మొత్తం ఎంతో కాంతితో వెలిగిపోతుంది కాబట్టి. అలా బయటకు వచ్చిన శ్రీకృష్ణుడు బకాసురుడి ముక్కును రెండుగా చీల్చేస్తాడు. అది గట్టిగా అరిచి అక్కడే చనిపోతుంది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కంసుడు శ్రీకృష్ణుడిని చంపలేకపోతున్నాడు. ఆ తరువాత కంసుడు అగాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడిని చంపడానికి పంపిస్తాడు. అగాసురుడు ఒక పాము రూపంలో ఉండే రాక్షసుడు. అతను అష్టవక్రుడు అనే ఒక ఋషి చేతిలో శపించబడ్డాడు. అష్టవక్రుని వికృత రూపాన్ని చూసి ఎగతాళి చేసినందుకు అగాసురుడికి ఒక వికృతమైన పాము రూపంలో జన్మిస్తావని శాపమిస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి చేతిలో మరణించి విముక్తిని పొందుతావని అంటాడు. అగాసురుడు రాక్షసుడుగా జన్మించినప్పుడు బకాసురుడికి ఇంకా పూతనకి అన్నయ్యగా జన్మిస్తాడు. ఒకసారి శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసిన అగాసురుడు అదే సరైన సమయం అనుకొని వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. 8 మైళ్ళ పొడవైన కొండ చిలువ రూపంగా మారిపోతాడు. తన నోరుని వెడల్పుగా చీల్చి ఒక పెద్ద గుహలా చేస్తాడు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలందరూ దాన్ని చూసి ఆ గృహలోకి ఎలాగైనా వెళ్లాలని అనుకుంటారు. కానీ వాళ్ళల్లో ఒకరు ఇది పాము నోరు తెరిచి మనల్ని తినడానికి వేచి ఉన్నట్లు కనిపిస్తుందా లేదా అని అడుగుతాడు. అయితే ఇంకొకరు ఆ ప్రశ్నకి సమాధానంగా మనందరం ఒక్కటేసారి లోపలికి వెళ్తే ఆ పాము మనల్ని ఎలా మింగుతుంది అని అడుగుతాడు. అంతేకాకుండా మనతో పాటు శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. మనకి ఏదైనా జరిగితే అతను బకాసురుని చంపినట్లే ఈ రాక్షసుని కూడా చంపుతాడు అని అందరూ కలిసి లోపలికి వెళ్తారు. వారితో పాటు వారి దూడలు కూడా ఆ అగాసురుడి లోపలికి వెళ్లిపోతాయి. ఆ తరువాత ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడిని ఇంకా అతని స్నేహితుల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడు గొంతులో తన శరీరాన్ని పెద్దదిగా చేయడం మొదలు పెడతాడు. దాంతో అగాసురుడికి ఊపిరాడకుండా చేస్తాడు. ఇంకా ఎంత ప్రయత్నించినా అగాసురుడు ఊపిరి పీల్చుకోలేక అక్కడికక్కడే చనిపోతాడు. ఆ రాక్షసుడు చనిపోయి ఉండగా శ్రీకృష్ణుడు తన స్నేహితులను ఇంకా వారి దూడలను నోటి నుంచి బయటకు తీస్తాడు. అగాసురుడి ఆత్మ తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అది శ్రీకృష్ణుడిలో కలిసిపోతుంది. అది జరిగిన కొద్ది రోజులకు ఎప్పటిలాగానే శ్రీకృష్ణుడు, బలరాముడు ఇంకా అతని స్నేహితులు ఆవుల్ని మేపడానికి అడవికి వెళ్తారు. ఆ అడవి బృందావనానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. అక్కడే ఒక తాళ్లవనం కూడా ఉంటుంది. ఆ తాళ్లవనంలో ఉన్న పండ్ల గురించి శ్రీకృష్ణుడికి ఇంకా బలరాముడికి స్నేహితుడైన రాము అనే ఒక అబ్బాయి ఆ వనంలో పండుతున్న పండ్ల రుచి గురించి చెప్పాడు. తాళ్లవనంలో ఎన్నో రకాల పళ్ళు ఉంటాయి. అయితే దాన్ని రక్షించడానికి దేనకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడని, అతడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడని చెప్పాడు. ఇంకా బలరాముడు ఇంకా శ్రీకృష్ణుడు ఆ వనంలోకి వెళ్లి ఒక చెట్టు దగ్గర పడి ఉన్న పండుని తిన్నారు. అది చూసిన దేనకాసురుడు శ్రీకృష్ణుడితో ఇంకా బలరాముడితో చాలాసేపు యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో దేనకాసురుడు బలరాముడిని గట్టిగా కొడతాడు. ఇంకా కోపంతో బలరామకృష్ణులు ఇద్దరు దేనకాసురుడి కాలు పట్టుకొని గిరగిరా తిప్పి గాల్లోకి విసిరేస్తారు. అది ఆకాశమంతా ఎత్తు ఎగిరి కింద పడి చనిపోతుంది. ఆ తరువాత శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు వారి
స్నేహితులతో కలిసి ఆ వనంలో ఉన్న పండ్లని తింటారు. దీనకాసురుడు ఆ ఇంద్రుణ్ణి ఓడించగలిగే శక్తి ఉన్న రాక్షసుడు. అలాంటి రాక్షసుణ్ణి బలరామకృష్ణులిద్దరూ ఎంతో సునాసనంగా ఓడించారు. మళ్ళీ కంసుడు వ్యోమాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి శ్రీకృష్ణుని చంపడానికి పంపిస్తాడు. మాయాసురుడు అనే ఒక రాక్షసరాజు కొడుకే ఈ వ్యోమాసురుడు. వ్యోమాసురుడు దుష్ట శక్తులను సంపాదించి దాని సహాయంతో అతను రూపాలను మార్చడం ద్వారా ప్రజలను మోసం చేయగలుగుతాడు. ఒకరోజు కృష్ణుడు ఇంకా అతడి స్నేహితులు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారు. వ్యోమాసురుడు తోటి గోపాలుడి వేషంలో వారి మధ్య కలవాలని నిర్ణయించుకుంటాడు. శ్రీకృష్ణుడి స్నేహితులు దాక్కున్నప్పుడు వ్యోమాసురుడు వారిలో ఒక్కొక్కరిని పట్టుకొని తనకున్న మాయాశక్తితో ఒక గృహలో దాచిపెడతాడు. శ్రీకృష్ణుడు వారి స్నేహితుల కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయినా ఎక్కడా కనిపించరు. అలా వెతుక్కుంటూ ఒక గృహ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన శ్రీకృష్ణుడికి ఒక కొత్త ముఖం కనపడుతుంది. వెంటనే శ్రీకృష్ణుడికి అనుమానం వస్తుంది. అతన్ని ఎదుర్కొని వ్యోమాసురుడు శ్రీకృష్ణుడికి తన నిజ రూపాన్ని బయట పెడతాడు. శ్రీకృష్ణుడు వ్యోమాసురుడిని ఎత్తి అతని కాళ్లను పట్టుకొని నేలపై పడేసి అతన్ని ఓడించాడు. ఆ తరువాత వారి స్నేహితులందరినీ కాపాడతాడు. అంతటితో ఆగకుండా కంసుడు శ్రీకృష్ణుడిని ఎలాగైనా చంపాలని అనుకుంటాడు. ఆ తరువాత కంసుడు కేశి అనే అశ్వరాక్షసుని బృందావనానికి పంపిస్తాడు. ఆ రాక్షస గుర్రం ఎంతో కోపంతో వేగంగా పరిగెత్తుతున్నప్పుడు దాని పాదాలు భూమిని ముక్కలు చేసి భూకంపాలు కలిగించేలాగా ఉన్నాయి. దాని తోక ఆకాశంలోకి అసమానంగా విస్తరించి దాని మార్గంలో మేఘాలను చెల్లాచెదురుగా చేస్తుంది. శ్రీకృష్ణుడు ఇంకా అతడి స్నేహితులు ఆవులని అడవిలో మేపుతున్నారు. బృందావనంలో ఏం జరుగుతుందో కూడా అసలు వీళ్ళకి ఏమీ తెలియటం లేదు. శ్రీకృష్ణుడి స్నేహితుడైన మధుమంగళుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. నా ప్రియమైన మిత్రమా కృష్ణ, నీకు ఎల్లప్పుడూ ఎంతో రుచికరమైన లడ్డూలను ఇస్తాను. దయచేసి నీ వేణువను, నెమలికను, మెరిసే పసుపు రంగు దుస్తులను నాకు అప్పుగా ఇవ్వు. నీలాగే దుస్తులు ధరించి నా హృదయానికి నచ్చేలా లడ్డూలను తింటానని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మిత్రుడి మీద ప్రేమతో మధుమంగళుడు అడిగినవన్నీ శ్రీకృష్ణుడు ఇచ్చాడు. ఈలోగా కేసి కంసుడు ఆదేశాల ప్రకారం పసుపు రంగు దుస్తువులను ఇంకా నెమలికలను ధరించి వేణువు వాయిస్తున్న యువకుడి కోసం వేట ప్రారంభించాడు. కేసి కృష్ణుడు వేషంలో ఉన్న మధుమంగళుణ్ణి చూసి అతనిపై దాడి చేశాడు. ఆ భయంకరమైన జీవిని చూసి మధుమంగళ వెంటనే సహాయం కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ గుర్రం సింహంలా భయంకరంగా అరుస్తూ కృష్ణుడిపైకి దూసుకుపోయింది. తన శక్తివంతమైన కాళ్లతో శ్రీకృష్ణుడిని నలిపేయడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు అతని కాళ్లను పట్టుకొని గుర్రాన్ని తిప్పటం ప్రారంభించాడు. అలా తిప్పుతూ ఒక 100 గజాల దూరంలో విసిరివేస్తాడు. కింద పడిన వెంటనే కేసి స్పృహ తప్పి పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ స్పృహలోకి వచ్చిన గుర్రం గట్టిగా రెంకలు వేస్తూ శ్రీకృష్ణుడి వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని కేసి నోటిలోకి గట్టిగా కొట్టి ఆ రాక్షసుడికి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. కేసి రాక్షసుడిని అంతం చేసిన తర్వాత కొద్ది రోజులకి శ్రీకృష్ణుడు ఇంకా అతడి స్నేహితులు యమునా నది ఒడ్డున ఒక బంతితో ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉండగా వారి బంతి అనుకోకుండా ఆ నదిలో పడిపోతుంది. కానీ ఎవ్వరూ ఆ బంతిని ఆ నదిలో నుంచి తిరిగి తీసుకురావడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే ఆ నది లోపల ఒక పెద్ద 5 తలల విషపూరితమైన పాము ఉంది. దానివల్ల ఆ నది నీరు మొత్తం విషంగా మారిపోయింది. అందువల్లే ఆ నదిలోకి వెళ్ళటానికి భయపడతారు. శ్రీకృష్ణుడు అతని స్నేహితులు భయపడ్డం చూసి మీరు ఎవ్వరూ భయపడకండి, నేను వెళ్లి ఆ నది నుంచి బంతిని తీసుకువస్తానని అన్నాడు. తన స్నేహితులు ఎంత చెప్పినా శ్రీకృష్ణుడు వినకుండా ఆ నదిలోకి వెళ్తాడు. ఎంతసేపటికి శ్రీకృష్ణుడు ఆ నది నుంచి బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్న పిల్లలందరూ భయపడతారు. వెంటనే ఆ విషయాన్ని నందుడికి ఇంకా యశోదాదేవికి చెప్తారు. అలా ఆ విషయం మెల్లగా బృందావనంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది. కృష్ణుడు నది చివరికి చేరుకొని అక్కడ నిద్రిస్తున్న ఒక పెద్ద సర్పాన్ని చూశాడు. ఆ పెద్ద పాము పేరే కాళీయుడు. అప్పుడు కృష్ణుడు ఆ పాముతో నీ ప్రాణానికి విలువ ఇస్తే వెంటనే ఈ ప్రదేశం వదిలి వెళ్ళు. యమునా నది నీటిని విషపూరితం చేసి ఈ బృందావనంలో ఉన్న ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేశావు అని అన్నాడు. దానికి కాళీయుడు కృష్ణుడి మాట
వినలేదు. అంతేకాకుండా కృష్ణుడితో పోరాటానికి సవాలు విసిరాడు. కృష్ణుడికి ఇంకా కాళీయుడికి మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి కాళీయుడు ఓటమితో ముగిసింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ కాళీయ పడగలపైన నాట్యం చేశాడు. అలా మెల్లగా ఆ నది లోపల నుంచి బయటకు లేచారు. గోకులంలో ఉన్న ప్రజలందరూ ఆ అందమైన దృశ్యాన్ని చూసి ఆనందించారు. ఆ తరువాత కాళీయుడు యమునా నదిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కంసుడు శ్రీకృష్ణుణ్ణి చంపలేకపోయాడు. కృష్ణుణ్ణి బృందావనంలో చంపడం కష్టమని తెలిసి ఎలాగైనా కృష్ణుణ్ణి మధురకు రప్పించి ఇక్కడే చంపాలని అనుకున్నాడు. కంసుడు తన బంధువైన అకూరుడిని పిలిచాడు. అతన్ని బృందావనానికి వెళ్లి కృష్ణుణ్ణి ఇక్కడికి తీసుకురావాలని కోరాడు. కానీ కంసుడికి తెలియని విషయం ఏమిటంటే అకూరుడు కృష్ణుడికి పరమ భక్తుడు. దానికి అకూరుడు అంగీకరించి కంసుడు వేసిన పథకాన్ని ఎలాగైనా కృష్ణుడికి తెలియజేయాలని పరిగెత్తుతాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు వారి తెలివి తక్కువ ప్రయత్నాన్ని చూసి నవ్వుకున్నాడు. ఆ తరువాత మధురకి వచ్చి కంసుడితో శాశ్వతంగా వ్యవహరిస్తానని అకూరుడితో చెప్పాడు. ఇంకా ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు ఇద్దరు మధుర వైపు బయలుదేరారు. వారిద్దరూ మధురకు వస్తున్న వార్త వ్యాపించడంతో కంసుడి ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతుంది. అది చూసి ప్రజలు మరింత ఉత్సాహంగా మారడం ప్రారంభించారు. కృష్ణుడు మధురకు దగ్గరగా వస్తుండగా కంసుడు ఆ బాలుణ్ణి ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాడు. కోటకు కాపలాగా ఉన్న వ్యక్తులను కువలయపీడ అనే ఒక మదపటి ఏనుగును విడిచిపెట్టమని చెబుతాడు. ఆ ఏనుగును విడిచిన వెంటనే తన దారిలో ఉన్న ప్రతిదాన్ని తొక్కుకుంటూ వెళ్లడం ప్రారంభించింది. ప్రజలు భయపడి వారి ప్రాణాల కోసం పారిపోతున్నారు. ఆ ఏనుగు కృష్ణుణ్ణి చూసిన వెంటనే ఇంకా వేగంగా దూసుకుపోయింది. ఏమాత్రం భయపడకుండా శ్రీకృష్ణుడు తన కత్తితో ఆ ఏనుగు తొండాన్ని నరికేస్తాడు. శ్రీకృష్ణుడు ఎటువంటి భయము లేకుండా ఆ మృగాన్ని చంపినప్పుడు అతని ధైర్య సాహసాలు చూసి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో ముగ్ధులయ్యారు. ఇంకా వాళ్ళందరూ జై శ్రీకృష్ణ అని జపించడం ప్రారంభించారు. ఆ వార్త విని కంసుడు ఇంకా భయపడటం మొదలు పెడతాడు. కనీసం కనురెప్ప కూడా కొట్టకుండా అంత భయంకరమైన జంతువును ఎలా చంపగలిగాడు అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఆ తరువాత కంసుడు శ్రీకృష్ణుణ్ణి ఇంకా బలరాముణ్ణి చంపడానికి ముష్టిక ఇంకా చానుర అనే రాక్షస సోదరులను పంపిస్తాడు. ఆ ఇద్దరు రాక్షస సోదరులను చూసి జనం ఎంతో భయపడతారు. వాళ్ళిద్దరూ దాడి చేసే లోపే బలరాముడు వారిలో ఒకరి తలపైన తన గదతో గట్టిగా కొడతాడు. మరొక వైపు కృష్ణుడు తన గదతో ఇంకొకరిని కొడతాడు. అలా బలరామ కృష్ణులిద్దరూ ఆ రాక్షసులు ఓడించడాన్ని చూడటానికి జనం మొత్తం గుమిగూడతారు. ఆ జనాలు మొత్తం గుంపులుగా ఉండడం చూసి కంసుడు ఇలా అనుకున్నాడు, బలరామకృష్ణులిద్దరూ చనిపోయారు, ఇంకా నాకు ఎటువంటి భయము లేదని అనుకున్నాడు. కానీ కంసుడు అక్కడికి వెళ్లి చూసినప్పుడు బలరామకృష్ణులు ఆ ఇద్దరి రాక్షసులను ఓడించి విజయవంతంగా ఉంటారు. అది చూసి కంసుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. అక్కడి నుంచి కంసుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కంసుడు చేసిన క్రూరత్వానికి ప్రజలందరూ కంసుడిని అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకుంటారు. కంసుడికి దగ్గరగా వస్తున్న శ్రీకృష్ణుని చూసి భయంతోనే సగం చచ్చిపోయే పరిస్థితిలో కంసుడు ఉన్నాడు. అలా పారిపోతున్న కంసుడి జుట్టును శ్రీకృష్ణుడు పట్టుకొని గట్టిగా లాగుతాడు. తనకి రాజుగా ఉండటానికి ఎలాంటి అర్హత లేదని తన తలపైన ఉన్న కిరీటాన్ని తీసి పడేస్తాడు. చివరికి చావు ఎదురుగా ఉన్నప్పుడు కంసుడికి తను చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. ఇంకా శ్రీకృష్ణుడు తన 14 ఏళ్ల వయసులోనే ఒక మల్ల యుద్ధంలో తన మేనమామైన కంసుడిని చంపేస్తాడు. కంసుడి పరిపాలనలో మధుర ఎంతో క్రూరత్వంతో ఇంకా చీకటితో నిండిపోయింది. కంసుడి మరణం తర్వాత ఆకాశం మెల్లగా తెరుచుకుంది. సూర్యుడి కిరణాలు మధురా నగరంలో పడ్డాయి. ఇంకా ఆ ఇద్దరి సోదరులైన బలరామకృష్ణుల మీద ఆకాశం పూల వర్షాన్ని కురిపించింది. అలాగే తన తల్లిదండ్రులైన దేవకి ఇంకా వసుదేవులను, అలాగే తన తాత అయిన ఉగ్రసేనుణ్ణి కారాగారం నుంచి విడిపిస్తాడు. ఆ తరువాత ఉగ్రసేనుడు మధురా నగరానికి ఒక కొత్త రాజుగా శ్రీకృష్ణుణ్ణి ప్రకటించాడు. కానీ శ్రీకృష్ణుడు సింహాసనాన్ని అధిష్ఠించే ముందు తన విధిని కనుక్కోవాలని తన తాతతో చెప్పాడు. కంసుడి మరణంతో పట్టణం మొత్తం సంతోషిస్తుండగా కృష్ణుడు ఇంకా బలరాముడు బృందావనానికి బయలుదేరతారు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడో, ఇంకా కృష్ణుడి వివాహం గురించి, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి తెలుసుకుందాం. అలాగే కృష్ణుడు తన చివరి రోజుల్లో ఎలా చనిపోయాడో కూడా తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.